హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఒక్కసారి అలా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా వచ్చేయండి. ఫైనల్‌గా మేమైతే హైదరాబాద్ నుంచి రిటర్న్ అయిపోతున్నాం. ఎందుకు అంటే 2 డేస్ ఉందాం అనుకున్నాం. నెక్స్ట్ 2 డేస్ కూడా మాకు హాలిడేసే. ఉందాం అనుకున్నాం కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వస్తుంది కదా! ఈలోపు మేము హౌస్ వెకేట్ చేయాలనమాట. హౌస్ ఖాళీ చేసి కొత్త హౌస్ తీసుకోవాలి. ఇంకా మేము ఏ హౌస్ చూసుకోలేదు. అందుకని ఇంకా సడెన్‌గా స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి రాగానే కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ చేసేసి ఇంకా హౌస్ కోసం వెతుకుతున్నామనమాట. ఫైనల్‌గా మాకైతే ఒక హౌస్ దొరికింది. రెంటెడ్ హౌసెస్ అయితే చాలా వరకు బోర్డ్స్ పెట్టారు. కానీ మా బడ్జెట్‌లో ఉన్నది మేము వెతికామనమాట. మా బడ్జెట్‌లో మేము ఉంటుంది ఇప్పుడు 2 బీహెచ్‌కే. ప్రెజెంట్ కూడా మా బడ్జెట్‌లో 2 బీహెచ్‌కే దొరికేసింది. మేమైతే కొంచెం షిఫ్టింగ్ అవి చేసుకుంటున్నామనమాట. 2 బీహెచ్‌కే ఎందుకు అని అనుకోవచ్చు. కాకపోతే ఉండేది ఇద్దరమే కానీ అప్పుడప్పుడు అత్తయ్య, మామయ్య వాళ్ళు వస్తారనమాట. వస్తే కొంచెం వాళ్ళకి కూడా కంఫర్ట్‌గా ఉండాలి కదా! ఇబ్బందిగా ఉండకూడదని చెప్పి 2 బీహెచ్‌కే తీసుకుంటున్నాం. ఇక్కడ 1 బీహెచ్‌కేకి, 2 బీహెచ్‌కేకి పెద్ద రెంట్ డిఫరెన్స్ కూడా ఏం లేదు. సరేలే ఎందుకు అని చెప్పి ఇంక 2 బీహెచ్‌కే తీసుకుంటున్నాం. హౌస్ అయితే దొరికింది. ఇంకా మేమైతే హౌస్ మా పాత ఇంట్లోనివన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము. తీసుకొని యాక్చువల్‌గా హౌస్ ఓనర్ అయితే మేము హౌస్ వెకేట్ ఎందుకు చేస్తున్నామంటే తీసుకొని ఒక 6 మంత్స్ కూడా అవ్వలేదు. కానీ ఎందుకు వెకేట్ చేస్తున్నామంటే హౌస్ ఓనర్‌తో కొంచెం డిస్టర్బెన్సెస్ మేము ఇంట్లో దిగినప్పటి నుంచి ఉన్నాయి. మేము ఇంట్లో దిగే ముందు కూడా సరౌండింగ్స్ చుట్టుపక్కల ఎదురింటి వాళ్ళు వీళ్ళు కూడా చెప్పారనమాట. కొంచెం ఆ ఓనర్‌తో ఇబ్బందిగా ఉంటుంది. వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా ఎక్కువ రోజులు ఉండడం లేదు. మాటికి గొడవలు పెట్టుకోవడం ఇలా చేస్తుందంటే మేము అప్పుడు అంతగా పట్టించుకోలే. ఏమవుతుందిలే మా మటు మేము ఉంటాం, ఆఫీస్‌కెళ్తాం, వచ్చేస్తాం అనుకున్నాం కానీ ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ పెట్టడం అది కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపించేది. ఓనర్స్ పైనుంటారు. మేము కిందుంటాం. మొత్తానికైతే హౌస్ ఖాళీ చేసేసామనమాట. నేను కూడా హౌస్ మొత్తం క్లీన్ చేస్తాను. ఓనర్ అయితే వచ్చారు చూసుకోవడానికి. మొత్తం ఆ బెడ్‌రూమ్, ఈ బెడ్‌రూమ్, వంటగది, వాష్‌రూమ్స్ అన్నీ చెక్ చేసుకున్నారు. అప్పటికి కూడా ఇంకా ఏవేవో చెప్తున్నారు. సరేలే ఇంకా వాదించడం ఎందుకు, ఆర్గ్యూ చేసుకోవడం ఎందుకు అని చెప్పి మేము కూడా ఊరుకున్నాం. యాక్చువల్‌గా మేము 2 మంత్స్ అడ్వాన్స్ అయితే ఇచ్చాము. 2 మంత్స్ అడ్వాన్స్‌కి మాకు ఇంకా నెక్స్ట్ మంత్ వరకు కూడా ఉండేదుంది. కానీ ఆవిడేం చెప్పారంటే, ఫస్ట్ మంత్ ఒక్క మంత్ ఉండండి. సెకండ్ మంత్ మీరు వెకేట్ చేసేయండి. మీరు వెళ్ళిపోయాక మేము హౌస్ మొత్తం చెక్ చేసుకొని అప్పుడు ఎంత వెయ్యాలో ఏస్తామన్నారు. మేమైతే దానికి ఒప్పుకోలేదు. ఆవిడైతే ఒప్పుకోకపోతే మేము హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కట్ చేసేస్తామన్నారు. నాకైతే అది అస్సలు నచ్చలేదు. సో, ఇంకా నేను ఊరుకోకపోయేసరికి ఆవిడ కూడా సరే అని చెప్పి చెక్ చేసుకుందనమాట. నేను ఈ వీడియో తీయడం చూసి ఆవిడ కొంచెం భయపడినట్టున్నారు. సో, అందుకని ఇంకా ఎక్కువేం కట్ చేయలేదు. ఒక 1500 అలా కట్ చేసుకున్నారనమాట. మీరు కూడా ఇలాంటి ఇష్యూ ఏమైనా ఫేస్ చేస్తే కామెంట్ చేయండి.